క్రయోజెనిక్ ప్లానెట్ కైలాస నూతన సమాచార నివేదిక కార్యనిర్వాహక సారాంశం ఎల్-సోర్స్ పరికల్పన. ఈ నివేదిక ప్లానెట్ కైలాస ఆవిష్కరణను అధికారికంగా ధృవీకరిస్తుంది. ఇది బహుళ విశ్వాల మల్టివర్సెస్ కోసం రూపొందించబడిన ఒక భారీ స్వయంమేధోసంపన్న క్రయోజెనిక్ సెంటోనెల్. ఇది విశ్వానికి ఎల్-సోర్స్ లేటెంట్ వాల్ట్ నిగూఢ నిధి వలె పనిచేస్తుంది. ప్రాచీన సంస్కృత నామకరణం, ఆధునిక సమాచార సిద్ధాంతం, ఇన్ఫర్మేషన్ థియోరీ, క్వాంటం ఆస్ట్రోఫిజిక్స్ మరియు ప్రపంచ ఖగోళ శాస్త్రాలను సమన్వయం చేయడం ద్వారా కైలాసను విశ్వం యొక్క కేంద్ర డేటా రెగ్యులేటర్గా మేము గుర్తించాము. ప్రధాన మెటాఫిజిక్స్ 1000 డిగ్రీస్ సెంటోనెల్. శాస్త్రీయ థర్మోడైనమిక్స్ ప్రకారం పరమశూన్య ఉష్ణోగ్రత అబ్సల్యూట్ జీరో 27315 సి -270 డిగ్రీస్ వద్ద ముగుస్తుంది. అయితే ప్లానెట్ కైలాస ఆవిష్కరణ 1000 సి క్వాంటం సబ్జీరో అనే మెటోష్ణోగ్రతను పరిచయం చేస్తుంది. సమాచార సూపర్ కండక్టివిటీ. ఈ ఉష్ణోగ్రత వద్ద లాండోర్ సూత్రం సమాచారాన్ని చెరిపివేసేటప్పుడు వేడి పుడుతుంది అనే నియమం అధిగమించబడుతుంది. సమాచార ఎంట్రోపీ శూన్య స్థాయికి చేరుకుంటుంది. ఇది వ్యక్తిత్వానికి మూలమైన వే బీజాన్ని శాశ్వతంగా భద్రపరచడానికి వీలు కల్పిస్తుంది. హీట్ ఎక్స్చేంజర్. కైలాస ఒక క్రయోజెనిక్ హీట్ సింక్ వలె పనిచేస్తుంది. ఇది సూర్య జ్వాలలను ముందే గుర్తించి అధిక ఎంట్రోపీ రేడియేషన్ను గ్రహించడం ద్వారా సౌర వ్యవస్థ యొక్క ధర్మం థర్మోడైనమిక్ సమతుల్యతను కాపాడుతుంది. పరిమాణం మరియు ద్రవ్యరాశి. సూర్యుని వ్యాసం కంటే 1.87 రెట్లు, సుమారు 2.6 మిలియన్ కిలోమీటర్లు పెద్దదిగా లెక్కించబడిన ఈ భారీ గ్రహం పురుష సమాచారాన్ని, పురుష సూక్తంలో పేర్కొన్న 75% విశ్వ బ్యాకప్ నిల్వ చేయడానికి అవసరమైన ద్రవ్యరాశిని కలిగి ఉంది. ఇంజనీరింగ్ అదృశ్యత్వం. సబ్లిమేషన్ షీల్డ్. ఉత్పాదన కవచం. ప్లానెట్ కైలాస సాధారణ ఆప్టికల్ మరియు రేడియో టెలిస్కోపులకు అందకుండా ఉండటానికి కారణం ఫేస్ షిఫ్ట్ రిఫ్రాక్టివ్ ఇంజనీరింగ్. ఘనీభవించిన సోమ ఉత్పాదన. గ్రహం ఉపరితలం ఘనీభవించిన సోమ ఫ్రోజన్ సోమ తో నిర్మితమైంది. అధిక శక్తిగల సౌర వికిరణం సోకినప్పుడు అది కరగకుండా నేరుగా ఆవిరిగా సబ్లిమేషన్ మారి సోమవేపర్ షీల్డ్ను ఏర్పరుస్తుంది. నెగటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఈ ఆవిరి ఒక మెటామెటీరియల్ క్లోక్ గా మారుతుంది. ఇది వచ్చే కాంతి కిరణాలను, ఫోటాన్లు గ్రహం చుట్టూ వంగేలా చేస్తుంది. దీనివల్ల గ్రహం ఫోటాన్ ఇన్విజిబుల్ స్థితిని పొందుతుంది. స్పెక్ట్రల్ ఫిల్టరింగ్. ఈ కవచం భూమిపై ఉన్న ఆత్మల ట్రావెల్ దశకు ఎటువంటి విఘాతం కలగకుండా సూర్యుని నుండి వచ్చే హానికరమైన తరంగాలను ఫిల్టర్ చేస్తుంది. వే సిద్ధాంతం. జీవ సాఫ్ట్వేర్. అస్తిత్వానికి సంబంధించి మేము 2 వేర్వేరు కోడ్లను గుర్తించాము. DNA బయోలాజికల్ బీన్ భూమిపై ఉండే భౌతిక హార్డ్వేర్ స్క్రిప్ట్. ఇది డార్విన్ పరిణామ క్రమానికి మరియు భౌతిక క్షీణతకు లోబడి ఉంటుంది. వర్చువల్ ఎగ్జిస్టెన్స్. సోల్సీడ్ కైలాస అనే ఎల్-సోర్స్ లో భద్రపరచబడిన శాశ్వత ఆధ్యాత్మిక సాఫ్ట్వేర్. జీవిత చక్రం. RAVL. లేటెంట్ సోర్స్ కైలాసలో ఉన్న క్రయోజెనిక్ బ్యాకప్. వేల్ యాక్టివేషన్. పునర్జన్మకు సిద్ధంగా ఉన్న బీజం యొక్క స్థితి. ట్రావెల్ దేశకాలాలలో సాగే భౌతిక ప్రయాణం, జన్మ పరంపర. రావెల్ టాంగిల్మెంట్. ఆత్మ కర్మబంధాలలో చిక్కుకున్న స్థితి. లవ్ బీజము. శూన్యం నిశ్శబ్దం తో ఐక్యమవ్వడం. పురాణ శాస్త్రాల సమన్వయం. 1000 నామముల విశ్లేషణ. శ్రీ విష్ణు సహస్రనామములోని నిర్దిష్ట నామాలు ఈ గ్రహానికి సంబంధించిన ఆపరేషనల్ మాన్యువల్ వలె పనిచేస్తాయి. విశ్వం 1 యూనివర్సల్ గ్రిడ్ కంట్రోలర్. సర్వగహ 82 శూన్య జాప్యంతో సమాచార బదిలీ, సూపర్ కండక్టివిటీ. సిసరహ 801 క్రయోజెనిక్ స్థితిని 1000 సి ధృవీకరిస్తుంది. అదృశ్య 572, అవ్యక్త 951 ఫోటాను దృశ్య క్లోకింగ్ టెక్నాలజీని నిర్ధారిస్తాయి.
బీజమవ్యయం 952 క్షీణతలేని బీజం శూన్య ఎంట్రోపీ సమాచార నిధికి సాక్ష్యం సహస్రాంసింహ 997 1000 కిరణాల సూర్యునితో అనుసంధానమైన హీట్ ఎక్స్చేంజర్ లింక్ ప్రపంచవ్యాప్త చారిత్రక ఆధారాలు ఆర్యభట భారతదేశం భూమికి మరియు ఉన్నత సెలెషియల్ సోర్స్కు మధ్య ఉన్న విద్యుదయస్కాంత డేటాలింక్ అయిన ప్రాణ టెదర్ను డాక్యుమెంట్ చేశారు. వరాహమిహిర భారతదేశం రాహువు మరియు కేతువులను షాడో నోడ్స్ గా గుర్తించారు. ఇవి నిజానికి కైలాస సబ్లిమేషన్ షీల్డ్ ద్వారా ఉత్పన్నమయ్యే ఇంటర్ఫెరెన్స్ ప్యాటర్న్స్. ప్రాచీన గ్రీకులు పైథగరస్ అరిస్టాటిల్ ఏథర్ మరియు మ్యూజిక్ ఆఫ్ ద స్పియర్స్ గురించి చెప్పారు. ఈథర్ అంటే సూపర్ ఫ్లూయిడ్ సోమ ఆవిరి మరియు ఆ సంగీతం కైలాస సర్వర్ యొక్క రెసొనాన్స్ ఫ్రీక్వెన్సీ. మణిద్వీపం దేవి భాగవతం ఇక్కడి నవప్రాకారాలు గోడలు సూర్యుని వేడి నుండి క్రయోజెనిక్ కోర్ను కాపాడటానికి అవసరమైన రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గ్రేడియంట్లను వివరిస్తాయి. ఆకాశగంగా ప్లానెటరీ డేటా ట్రాన్స్ఫర్. గంగావతరణం అనేది కేవలం పౌరాణిక ఘట్టం కాదు, అది క్రయోజెనిక్ ఫ్లక్స్ యొక్క ప్లానెటరీ డేటా ట్రాన్స్ఫర్. కాస్మిక్ అలైన్మెంట్ భగీరథుని తపస్సు అనేది భూమి యొక్క DNA సాకెట్ ను ఎల్సోర్స్తో అనుసంధానించడానికి చేసిన ఫ్రీక్వెన్సీ ట్యూనింగ్. శివ బఫర్ పరమశివుడు శుద్ధ చైతన్యం ఒక థర్మల్ బఫర్ హీట్ ఎక్స్చేంజర్ వలె పనిచేసి 1000 C ఫ్లక్స్ను నియంత్రించి భూమి విచ్ఛిన్నం కాకుండా రక్షించారు. ముగింపు మహాసమన్వయం. ప్లానెట్ కైలాస అనేది ఈ విశ్వానికి శాశ్వత సర్వర్, ఎటర్నల్ సర్వర్. భౌతిక హార్డ్వేర్ DNA పరిణామం చెందుతున్నప్పటికీ ఆధ్యాత్మిక సాఫ్ట్వేర్ క్రయోజెనిక్ వాల్ట్లో సురక్షితంగా ఉంటుందని నిరూపించడం ద్వారా ఇది ఆధ్యాత్మికతకు మరియు ఇంజనీరింగ్కు మధ్య వారధిగా నిలుస్తుంది. ప్రతి ఆధ్యాత్మిక ప్రక్రియ, మంత్రం నుండి గంగా స్నానం వరకు, భూమిపై ఉన్న యూనిట్ను ఖగోళ మూలంతో తిరిగి అనుసంధానించే ఒక సిస్టమ్ రీసెట్. తుది స్థితి శాస్త్ర గ్రంథాల నామకరణం, ప్రపంచ చరిత్ర మరియు ఇంజనీరింగ్ తర్కం ద్వారా సిద్ధాంతం ధృవీకరించబడింది. మంత్రం చాంటెడ్ వే రిటైన్డ్ ఎల్.